అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, దేశమంతటను చీకటి కమ్మెను. మత్తయి సువార్త 27:45. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఆ చీకటి ఆ దేశానికి, అంతేకాదు లోకానికే ఆశీర్వాదకరమైనది. అది చీకటి, రాత్రి కాదు. అంటే దట్టమైన నల్లని మేఘాలవి. ఆ మేఘాల్లో నుండి దేవాది దేవుడు దిగి రాబోతున్నాడు. నిర్గమకాండం 14:20 ఓ సత్యాన్ని మనం గమనించగలం. అదేమంటే, అది మేఘము గనుక వారికి చీకటి కమ్మెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంత ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. 16:10. ఆ మేఘంలో యెహోవా మహిమ ఉంది. 24:15-18. ఆ మేఘము కొండను కమ్మెను. ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. 40:34-35. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరం నింపెను. ఆ మేఘం మందిరం మీద నిలిచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను. సంఖ్యాకాండం 12:5. యెహోవా మహిమ మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోనును మిరియామును పిలిచెను. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే. ద్వితీయోపదేశకాండం 1:33. పగలు మేఘములను మీకు ముందర నడిచిన దేవుడైన యెహోవా అని వ్రాయబట్ట మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 31:15. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము గుడారపు ద్వారముపై నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను. 1 రాజులు 18:44-45. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదన్ను. అది వర్ష ప్రారంభానికి సూచన. తర్వాత సంఘటన మరో మెరిగిందే. అంతలో ఆ ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. కీర్తన 99:7. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. కీర్తన 104:3. మేఘములను తనకు ఆహారముగా చేసుకున్నాడు దేవుడు. 105:39. ఐగుప్తీయులకు చాటుగా నుండిగా ఆయన మేఘమును కల్పించెను. యెషయా 4:5. మేఘ ధూమములను అంటే పొగలుగా యెహోవా కలుగు చేసెను. యెషయా 19:1. ఐగుప్తుని గూర్చిన దేవోక్తి. యెహోవా మేఘము గల మేఘం ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. వచ్చి ఏం చేశాడు? ఐగుప్తు మీదకి తన ఉగ్రతను, తన శాపాన్ని కృమ్మరించినాడు. అలాగనే మేఘము యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తే యోబు 37:11-13. మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును. ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటిని ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకం కొరకే గాని కృప చేటుకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ప్రైజ్ లార్డ్. ఇంకను అద్భుతమైన విషయాలను మనం నూతన నిబంధనలో మనం చూడగలం. మత్తయి సువార్త 17:5. ఇదిగో ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ప్రైజ్ లార్డ్. 24:30. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశం ముందు కనబడను. ఏమిటా సూచన? అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూతురు. 26:64. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు. అపొస్తలుల కార్యం 1:9. వారు అంటే శిష్యులు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. అలాగే 1 దశలోనికలు 4:17.
ఆ మీదట సజీవమై నిలిచిండు. మనం వారితో కూడా ఏకంగా ప్రభువులు ఎదుర్కొన్నట్టు ఆకాశమాలకు మేఘముల మీద కొనిపోబడదుము అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నారు. చివరిగా ప్రకటన 1:7, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చిచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పుడిచిన వారిని చూచెదరు, భూరాజులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె. వీటన్నిటిని పరిశీలించినప్పుడు మేఘము దేవుని రాకను సూచిస్తా ఉంది. ఆ మేఘము చీకటిగా ఉండవచ్చు, వెలుగుగా ఉండవచ్చు, లేకపోతే తేజస్సుతో ఉండి ఉండవచ్చు, మహిమతోన, స్తంభంగాన, ప్రకాశమానమైనదిగాన, ఏది ఏమైనా అక్కడ దేవుని ఉనికిని ప్రత్యక్షపరుస్తూ ఉంది. ఆ మేఘం నడిచి వస్తుంది, నిలిచింది, వాహనమై ప్రయాణించింది. దేవుని ప్రజలకు శత్రువులకు మధ్య ఉన్నది, దేవుని ప్రజలకు ముందు ఉన్నదా, వెనుక ఉన్నదా, ద్వారం వద్ద ఉన్నదా, మందిరంలో ఉన్నదా, మందిరం మీద ఉన్నదా అని చూస్తే మేఘం ఉన్న చోట దేవుని సన్నిధి మాత్రం ఉన్నది. అక్కడ నుండి దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు, అక్కడ ఉండి అద్భుతం చేయబోతున్నాడు అని మాత్రం అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 27:45-54 వచనాల్లో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. ఆ చీకటి ఆశీర్వాదకరమైనది. తదుపరి అక్కడ అద్భుతాలు జరిగాయి. మరుముఖ్యంగా శతాధిపతి కావలివారు భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి వారు మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు. ప్రైజ్ లార్డ్. ఈ సందర్భంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని ప్రభువారు మా జీవితంలో చేసిన అద్భుతాలను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమంటే, మా సంఘం తరపున మరి మా గ్రామంలో, మా చుట్టుపక్కల గ్రామాల్లో, ఏఎస్ఆర్ జిల్లాలో ప్రభు కొరకు కొన్ని మీటింగ్స్, అంటే ఉజ్జీవ కొడుకులు, స్వార్థ కొడుకులు పెట్టడం జరిగింది. అయితే ప్రతి మీటింగ్ కూడా తుఫాను హెచ్చరికల మధ్యలోనే, అయితే ప్రభు వారు చూపిన తారీఖుల్లోనే ఆ మీటింగ్స్ పెట్టడం జరిగింది. కనుక మీటింగ్ ముందు రోజు, ఆ రోజు కూడా దట్టమైన మేఘాలు. అయితే ఏ మీటింగ్కి ఆటంకం జరగలేదు. దాదాపు 35 మీటింగ్లు జరిగాయి. మేఘం లేకుండా ఏ మీటింగ్ జరగలేదు. అయినప్పటికీ వర్షం పడటం కానీ, మీటింగ్ ఆటంకపరచబడటం కానీ జరగలేదు. చివరికి నిన్న మీటింగ్, అంటే ఈ సంవత్సరం మార్చి 17వ తేదీ మంగళవారం రాత్రి కూడా ముందుగా మేఘాలు వచ్చాయి. అయితే నాకు కానీ మా సంఘానికి కానీ ధైర్యం ఏమంటే, మేఘాల్లో యేసయ్య వచ్చి మీటింగ్ సక్సెస్ చేసి వెళ్ళిపోతారు అన్న విషయం మాకు అర్థమైంది. అదే విశ్వాసం మా అందరిలో. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. దేశం అంతటా చీకటి కమ్మిందంటే ఆ దట్టమైన ఆ చీకటి మేఘాలలో నుండి గొప్ప ఆశీర్వాదం, లేక గొప్ప అద్భుతం, లేక గొప్ప సాక్ష్యం దాగి ఉన్నదని బోధించబడుతున్న ఈ లేఖన భాగాలను బట్టి స్తుతులు అర్పిస్తూ, మా ముందున్న చీకటి వంటి దట్టమైన మేఘాలను బట్టి భయపడక, ఆ సమయంలో మీ సన్నిధి, మీ రాకకు ఆ మేఘాలు సూచనగా అని మాత్రం గుర్తించి మేము విశ్వాసంతో ఆయన యొక్క క్రియల కొరకు ఎదురు చూస్తూ, విశ్వాసాన్ని విడువక, మేఘాలకు భయపడక, మీ వైపు, మీ కార్యాల వైపు ఎదురు చూసే గొప్ప కృపాభాగ్యాన్ని నాకు, మాకు, మా ಎಲ್ಲరికీ దయచేయమని, ఇంకను విశ్వాసాన్ని పెంపొందింపచేయమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.